Okay, dear students, now we are seeing Maths 1A, 2 marks, question number 5. Maths 1A la 2 marks la question number 5. Okay, so question number 5, question number 6, question number 7. ఈ మూడు కూడా వెక్టార్స్ నుంచి వస్తాయమ్మా. ఓకేనా, మూడు కూడా వెక్టార్స్ నుంచి వస్తుంది. ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, డెఫినెట్లీ యూ విల్ బి గెటింగ్ గుడ్ మార్క్స్. అండ్ ఈజీ కూడా ఉంటాయి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉంటాయి. కొంచెం ఒక్కసారి మనం కాన్సన్ట్రేషన్గా వింటే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 3j ప్లస్ k. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ ద యూనిట్ వెక్టర్. ఓకేనా, యూనిట్ వెక్టర్ అంటే ఏందమ్మా? వెక్టర్ అంటే తెలుసు కదా మనకు. వెక్టర్ అంటే ఏంటి? వెక్టర్ అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది దానికి, అంటే ఎటు వెళ్తుంది డైరెక్షన్, అండ్ దాని మ్యాగ్నిట్యూడ్ అంటే లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ దీని లెంత్, దీన్ని ఏమంటాం? మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఈ లెంత్ని ఏమంటాం? మ్యాగ్నిట్యూడ్. 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్, 4 సెంటీమీటర్ అట్లా. సో డైరెక్షన్ మరియు మ్యాగ్నిట్యూడ్ ఉన్న దాన్ని వెక్టర్ అంటాం. ఓకేనా, మరి యూనిట్ వెక్టర్ అంటే ఏంటి? యూనిట్ వెక్టర్ అంటే దీని లెంత్ 1 యూనిట్. 1 అంటే అది 1 సెంటీమీటర్ కావచ్చు అట్లా. ఓకేనా, 1 దీని లెంత్ ఎంత ఉండాలి? 1 ఉన్నదాన్ని యూనిట్ వెక్టర్ అంటారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 3j ప్లస్ k. ఓకేనా, సో ఏ ఈజ్ ఈక్వల్ టు, ఈ వెక్టర్ ఏంటిదట? ఏ ఈక్వల్ టు 2i ప్లస్ 3j ప్లస్ k. ఓకే, రైట్. మరి ఈ డైరెక్షన్లో పోయే, అంటే ఏ డైరెక్షన్లో పోయే వెక్టర్ దాని మ్యాగ్నిట్యూడ్ 1 ఉండాలన్నమాట. 1 ఉన్నదాన్ని మనం యూనిట్ వెక్టర్ అంటాం. ఎలా ఫైండ్ చేస్తాం సార్? ఓకే, చూడండి, వెరీ సింపుల్. గివెన్ వెక్టర్, ఇచ్చిన వెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ 2i ప్లస్ 3j ప్లస్ k అనుకుంటాం. ఓకేనా, తర్వాత ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ ఏ, అంటే ఇక్కడ ఏ ఇచ్చారు కదా, ఏకి ఏమంటున్నాడు? ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. సో దాని ఫార్ములా ఏంటంటే, అంటే ఏ డైరెక్షన్లో పోయే యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏందమ్మా? ఏ బై మాడ్ ఏ. సింపుల్ ఫార్ములా ఇది, ఏ బై మాడ్ ఏ. ఓకేనా, ఏ బై మాడ్ ఏ. ఏ అంటే యాజ్ ఇట్ ఈస్, మాడ్ ఏ అంటే ఏంటిది? మాడ్ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేస్తున్నాం మనం. మాడ్ ఏ ఎలా ఫైండ్ చేస్తారు? మాడ్ ఏ ఫార్ములా ఏందమ్మా అంటే రూట్. ఓకేనా, సింపుల్. మాడ్ ఏ ఎలా ఫైండ్ చేస్తారంటే రూట్లో ఏం పెట్టాలి? ఐ యొక్క కోఎఫిషియంట్ 2 స్క్వేర్, జే యొక్క కోఎఫిషియంట్ 3 స్క్వేర్, కే యొక్క కోఎఫిషియంట్ 1 స్క్వేర్, అంతే. అదే మాడ్ ఏ అంటే ఏ యొక్క మాడ్ ఎలా ఫైండ్ చేస్తామంటే రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, సో ఏమొస్తుంది మనకు ఆన్సర్? 2i ప్లస్ 3j ప్లస్ k. 2 స్క్వేర్ ఎంత? 4. 3 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ ఎంత అమ్మా? 4. 3 స్క్వేర్ ఎంత? 9. 1 స్క్వేర్ ఎంత? 1. ఒక 4 ప్లస్ 9 ప్లస్ 1 ఎంత? 14. అంటే రూట్ 14 వస్తుంది. 14కి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి రూట్ 14. సో ఇదే మన యూనిట్ వెక్టర్, అంతే. యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఏంటిదమ్మా? ఏ బై మాడ్ ఏ. ఓకేనా, సో 2i ప్లస్ 3j ప్లస్ k బై రూట్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సింపుల్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్. అంతే, ఆన్సర్ ఏంటిది? 2i ప్లస్ 3j ప్లస్ k బై రూట్ 144, దాని మ్యాగ్నిట్యూడ్. రూట్ 14. ఎట్లా వచ్చింది రూట్ 14? 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, ఇంతే యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. వెరీ సింపుల్. ఓకే, రైట్. అలానే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ ఇలానే ఉంటుందమ్మా. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లాగానే. లెట్ ఏ ఈక్వల్ టు ఏ అనే వెక్టర్ ఇచ్చాడు, బి అనే వెక్టర్ ఇచ్చాడు. ఏ ఏమి ఇచ్చాడు? i ప్లస్ 2j ప్లస్ 3k. బి ఏమి ఇచ్చాడమ్మా? 3i ప్లస్ j. ఓకే, నా ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇంతకుముందు ఏమన్నాడు? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. ఒకటే ఇచ్చాడు కాబట్టి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. ఓకేనా, సో ఇప్పుడు ఏమంటున్నాడు? 2 ఇచ్చాడు. 2 ఇచ్చి ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో సింపుల్. ఏం చేస్తామంటే ఫస్ట్ ఈజీ, ఇది ఫస్ట్ లాగానే ఉంటుందమ్మా. ఏ ఇచ్చాడు, ఓకే, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఏ ప్లస్ బి ఫైండ్ చేస్తాం. ప్లస్ అంటే అడిషన్. ప్లస్ అంటే ఏంటమ్మా? అడిషన్. ఎలా చేస్తాం? 2 వెక్టర్స్ని ఎలా యాడ్ చేస్తారు సార్? వెరీ సింపుల్ అమ్మా. ఐని ఐతోనే యాడ్ చేయాలి. i ప్లస్ 3i ఎంత? 4i. i ప్లస్ 3i 4i. మనకి 1 ప్లస్ 3 4 అన్నట్టు అట్లా. నెక్స్ట్ జేలు 2j ప్లస్ j ఎంతమ్మా? 2j ప్లస్ j 3j. 2j ప్లస్ j 3j. నెక్స్ట్ కేలు 3k. ఇక్కడ k ఉందా? లేదు, అంటే ఓన్లీ 3kనే ఆన్సర్. సో ఇది ఏ ప్లస్ బి. ఏంటమ్మా ఇది? ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి వచ్చింది మనకు. ఏ ప్లస్ బి వచ్చింది. వెరీ సింపుల్ కదా, ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి?
ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏం ఫార్ములా అయింది? యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఏం ఫార్ములా అయిందమ్మా? ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఫార్ములా ఏంటిది? ఏ బై మాడ్ ఏ. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ అంటే ఏ బై మాడ్ ఏ. మరి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి బై మాడ్ ఏ ప్లస్ బి. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటిదమ్మా? ఏ ప్లస్ బి బై మాడ్ ఏ ప్లస్ బి. మరి ఏ ప్లస్ బి ఏమొచ్చింది మనకి? ఇదే కదా, 4i ప్లస్ 3j ప్లస్ 3k కదా, బై అండర్ రూట్ ఆఫ్, మళ్ళీ సేమ్ అండర్ రూట్ ఆఫ్ మాడ్ ఏ ప్లస్ బి అంటే ఏందమ్మా? మాడ్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ చూడండి పైన ఉంది కదా, వాటి కోఎఫిషియంట్ ఒక స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, అంతే. అదే మాడ్ అంటే ఓకేనా. సో రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఓకేనా. 4 స్క్వేర్ ఎంతమ్మా? 16. 3 స్క్వేర్ ఎంత? 9. 3 స్క్వేర్ ఎంత? 9. అన్నీ యాడ్ చేయండి, ఓకేనా. 16 ప్లస్ 9 ఎంత? 16 ప్లస్ 9 25. 25 ప్లస్ 9 34. 34 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇంతే ఆన్సర్, ఓకేనా. రూట్ 34. సో రూట్ ఆఫ్ చూడండి ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, అంతే, సింపుల్. రూట్ 34. సో మన ఆన్సర్ ఇది ఏంటిది? మన ఆన్సర్ 4i ప్లస్ 3j ప్లస్ 3k బై, ఇది ఆల్రెడీ చూడండి, ఇది ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంది కదా, ఇదే మళ్ళీ ఇదే ఏ ప్లస్ బి బై రూట్ ఆఫ్ 34. ఇది మన సెకండ్ క్వశ్చన్ అమ్మా. దిస్ ఇస్ అవర్ సెకండ్ క్వశ్చన్, ఓకే. నౌ లెట్ us see థర్డ్ క్వశ్చన్. 1 2 3 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్ అమ్మా. 1 2 3 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్, ఈజీగా మీరు చేయగలుగుతారు. చూడండి ఏమి ఇచ్చాడు. లెట్ ఏ ఈక్వల్ టు 2i ప్లస్ 4j మైనస్ 5k, b ఈక్వల్ టు i ప్లస్ j ప్లస్ k, c ఈక్వల్ టు j ప్లస్ 2k. 3 ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒకటే, నెక్స్ట్ 2, ఇప్పుడు ఇక్కడ 3 ఇచ్చాడు. ఏబిసి. ఇక్కడ ఏమంటున్నాడు మరి? ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ చిన్న క్వశ్చన్ అంటే ఆపోజిట్ అన్నాడు, చూద్దాం అదేంటిదో. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఓకేనా. మరి ఇది ఎలా చేస్తాం సార్? సైడ్ చూడండి, వెరీ సింపుల్. ఏ ఇచ్చాడమ్మా, బి ఇచ్చాడు, సి రాసాం కదా, ఏబిసి క్వశ్చన్లు ఇచ్చాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు అంటే ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఆపోజిట్ ఫస్ట్ మూసేస్తే ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫైండ్ చేయాలమ్మా, ఓకేనా. వాట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి? ఏ ప్లస్ బి ప్లస్ ఏం చేస్తారమ్మా? అన్ని ఐలు ఫస్ట్ 2i ప్లస్ i 3i ప్లస్ ఇక్కడ ఐ లేదు కాబట్టి ఓన్లీ 2i ప్లస్ i 3i, ఓకే. జేలు చూద్దాం ఒకసారి. 4j ప్లస్ j 5j, 4j ప్లస్ j 5j, 5j ప్లస్ j 6j కదా, అవి జేలు. మన కేలు చూద్దాం. మైనస్ 5k ప్లస్ k ఎంతమ్మా? మైనస్ 5k ప్లస్ k మైనస్ 4k కదా, మైనస్ 4k. మళ్ళీ మైనస్ 4k ప్లస్ 2k మైనస్ 2k కదా, ఓకే. మైనస్ 5లోకి వెళ్ళి 1 పోతే మైనస్ 4, మైనస్ 4లోకి వెళ్ళి 2 పోతే మైనస్ 2, అట్లా అనమాట, మైనస్ 2k. సో ఇది ఏంటిది? ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి, ఓకేనా. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. బట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా? ద యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ క్వశ్చన్ కూడా ఆపోజిట్ వచ్చింది కదా, దాని ఆన్సర్ ఏమైంది అంటే ఏం లేదు. ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క యూనిట్ వెక్టర్ ఏంటిది? యాక్చువల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క యూనిట్ వెక్టర్ ఏంటిదమ్మా? ఏ ప్లస్ బి ప్లస్ సి బై మాడ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి బై మాడ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఆపోజిట్ అంటారు కాబట్టి ఇక్కడ ఓన్లీ మైనస్ వస్తుంది, అంతే. ఓన్లీ అదొకటే చిన్న చేంజ్, మైనస్ వస్తుంది ఇక్కడ, రైట్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమొచ్చింది మనకు? 3i ప్లస్ 6j మైనస్ 2k, అదే రాసాము కదా. మాడ్ అంటే ఏం చేస్తాం మరి? మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే మాడ్ అంటే తెలుసు కదా మనకు, ఇంతకుముందు చేసాం. రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్. 3 స్క్వేర్ ఎంతమ్మా? 9. 3 స్క్వేర్ ఎంత? 9. 6 స్క్వేర్ ఎంత? 36. మైనస్ 2 స్క్వేర్ ఎంత? 4 కదా. సో ఇది 9, 3 స్క్వేర్ 9, ఇది 36, ఇది 4 ప్లస్ వస్తుంది కదా. మైనస్ని స్క్వేర్ చేసినా ప్లస్ వస్తుంది. సో ఇవి యాడ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ 36 ప్లస్ 4 40 ప్లస్ 9 49, అంటే మనకి ఏమొచ్చింది? రూట్ 49 కదా. దీని వాల్యూ ఎంత? రూట్ 49. దీని వాల్యూ ఎంత? రూట్ 49. మరి రూట్ 49 మనకు తెలుసు 7 అని, అంతే కదా. రూట్ 49 పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 7 7 49 కదా, 7 7 49, అందుకనే రూట్ 49 అంతా 7. సో దిస్ ఈజ్ మన ఆన్సర్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. వెరీ సింపుల్, మూడు ఒకటే మాదిరిగా ఉన్నాయమ్మా. యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ అంటే ఏ బై మాడ్ ఏ. యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి మాడ్ ఏ ప్లస్ బి. యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే
మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై మాడ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈజీగా మనం దీన్ని చేయవచ్చు.